అధ్యక్షులు కామ్రేడ్ మల్లారెడ్డి గారు, వేదికను అలంకరించిన వామపక్ష పార్టీల నాయకులు చాడా వెంకటరెడ్డి గారు, శ్రీధర్ గారు, జానకిరాములు గారు, ఉపేంద్ర గారు, ఈ సభకు హాజరైన వామపక్ష పార్టీల నాయకులందరికీ, అలాగే కామ్రేడ్స్ అందరికీ కూడా సిపిఎంఎల్ లిబరేషన్ తరఫున నా విప్లవ వందనాలు తెలియజేస్తాం. దేశవ్యాప్తంగా 6 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో డిసెంబరు నెలలో ఒక వారం రోజుల పాటు 8 నుండి 14 వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక రాజకీయ క్యాంపెయిన్ నిర్వహించాలని చెప్పి సంయుక్తంగా 6 వామపక్ష పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు జరుగుతున్న ఈ సభలో మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే, ఈరోజు దేశంలో ఒక మతతత్వ కార్పొరేట్ అనుకూల పార్టీ అధికారాన్ని హస్తగతం చేసుకోవడం అనేది జరిగింది. మొట్టమొదటిసారిగా బీజేపీ స్వతంత్రంగా మెజారిటీతో అధికారంలోకి రావడం అనేది జరిగింది. అధికారంలోకి రావడానికి ముందు ఈ పార్టీ ఉత్తరప్రదేశ్లోనే మనం చూసుకున్నట్లయితే సుమారు 700 పైచిలకు మత విద్వేషాలను రెచ్చగొట్టే ఘటనలకు పాల్పడడం అనేది జరిగింది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో దళితులకి ముస్లింలకి మధ్యన వైషమ్యాల్ని రెచ్చగొట్టడం అనేది జరిగింది. ముఖ్యంగా లవ్ జిహాద్ పేరుతో మహిళల పట్ల, వాళ్ళ స్వేచ్ఛ స్వాతంత్రాల పట్ల విఘాతం కలిగించే విధానాలను చేపట్టడం జరిగింది. అదేవిధంగా అత్యాచార సంఘటనలకి ఒక మత రంగు పులిమే చర్యలకు కూడా ఇది పాల్పడడం అనేది జరిగింది. ఈ విధంగా మోడీ నాయకత్వాన్ని, బీజేపీని అధికారంలోకి తీసుకురావడానికి పెద్ద ఎత్తున కార్పొరేట్ మీడియా కూడా సహకరించడం అనేది జరిగింది. ఆ విధంగా మోడీ అధికారంలోకి రావడం అనేది జరిగింది. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎంపీలందరినీ కూడా ఉద్దేశించి మొట్టమొదటి మోడీ ప్రసంగంలో ఈ ప్రభుత్వం పేద ప్రజలకు సంబంధించిన ప్రభుత్వం, వాళ్ళ హక్కులను కాపాడే ప్రభుత్వం, వాళ్ళ కోసమే బతికే ప్రభుత్వం అని చెప్పి ప్రకటించడం అనేది జరిగింది. కానీ ఈ 6 నెలల పాలనలో మోడీ విధానాలు చూసుకున్నట్లయితే పేద ప్రజల మీద అనేక రకాల ఆర్థిక భారాలని కొనసాగించే ప్రభుత్వంగా ఉంది. కానీ ఇది పేదలకు సంబంధించిన ప్రభుత్వంగా మాత్రం లేదనేది చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తాం. అదేవిధంగా అధికారాన్ని చేపట్టడానికి ప్రధానిగా ప్రమాణ స్వీకారానికి ఆయన అహ్మదాబాద్ నుండి ఢిల్లీకి వచ్చిన ఫ్లైట్ ఏదైతే ఉందో అది ఎవరిదో కాదు, గౌతమ్ అదానీకి సంబంధించిన జెట్ ఫ్లైట్లో ఆయన ప్రమాణ స్వీకారానికి రావడం అనేది జరిగింది. అంటే ఈ గౌతమ్ అదానీ ఎవరు అని మనం చూసుకున్నట్లయితే, గుజరాత్లో 2001లో సంభవించిన భూకంపంలో కచ్ ప్రాంతానికి సంబంధించిన పునర్నిర్మాణ పనుల్లో ఈ కంపెనీ ఏదైతే ఉందో ప్రజా నిధులన్నింటినీ కూడా పెద్ద ఎత్తున కొల్లగొట్టడం అనేది జరిగింది. ఆ విధంగా అతి తక్కువ కాలంలోనే కోట్లకు పడగలెత్తిన ఈ అదానీ ఎవరైతే ఉన్నారో, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తక్కువ కాలంలోనే ఆయన అనేక రాయితీలను పొందడం అనేది జరుగుతుంది. ఆ విధంగా అదానీకి సంబంధించిన ఆస్తులు మనం చూసుకున్నట్లయితే
ఈ రోజున అతి తక్కువ టైంలోనే 7,000 కోట్లకు సంబంధించిన అధిపతిగా ఆయన అవతారం ఎత్తడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ రోజున దేశంలో డాలర్ బిలియనీర్ల సంఖ్యలో మనం చూసుకున్నట్లయితే 10వ స్థానంలో అతను ఉన్నాడు. అతనితో ఈ రోజున మోడీ గారు అత్యంత సన్నిహితమైన సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే, ఇటీవల ముఖేష్ అంబానీ గారికి సంబంధించిన హాస్పిటల్ ఓపెనింగ్ కూడా మోడీ గారు ముంబైలో హాజరయ్యారు. అంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఎవరికి అనుకూలంగా ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా ఈ సంఘటనలు మనకు రుజువు చేస్తాం. కార్పొరేట్ ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను బాహాటంగా ఆహ్వానించడం అనేది జరుగుతూ ఉంది. అలాగే పబ్లిక్ రంగ పరిశ్రమలన్నింటినీ కూడా ప్రైవేటీకరించడానికి గత యూపీఏ ప్రభుత్వం కంటే కూడా పెద్ద ఎత్తున ఆర్థిక సరళీకృత విధానాలను తీవ్రతరం చేయడం జరుగుతూ ఉంది. సంస్కరణలను తీవ్రతరం చేయడం జరుగుతూ ఉంది. మరోవైపు ప్రజలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా కుదించడానికి, నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి అతిపెద్ద ఉదాహరణ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం. ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి అధికారంలోకి వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా ప్రయత్నాలని తీవ్రతరం చేయడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని మరింత విస్తృతం చేయాలి, నిధులను మరింత పెంచాలి. ఈ పథకం ద్వారా పేదలకు సంబంధించిన జీవన పరిస్థితుల్లో అనేక మార్పులు వచ్చి వాళ్ళకి కొనుగోలు శక్తి పెరిగింది అని చెప్పి అనేక మంది మేధావులు సంయుక్తంగా సంతకాలు పెట్టి ప్రధానమంత్రికి లేఖ పంపించడం అనేది జరిగింది. ఈ పథకాన్ని ఎట్టి పరిస్థితుల్లోనే నీరుగార్చడానికి వీల్లేదు అని చెప్పి. కానీ ప్రభుత్వం మొండిగా ఈ పథకాన్ని వెనకబడిన ప్రాంతాలకి, వెనకబడిన జిల్లాలకు మాత్రమే అంటూ అనేక జిల్లాలకు కుదించడం జరిగింది. జిల్లాల్లో మండలాలను కుదించడం జరుగుతూ ఉంది. నిధులపై కోత విధించడం అనేది జరుగుతూ ఉంది. మరోవైపు రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్ని ఆహ్వానించడం జరుగుతూ ఉంది. ఆ విధంగా దేశ భద్రతకే ముప్పు వాటిల్లే విధానాలకి ఈ ప్రభుత్వం ఒడికడుతూ ఉంది. మరోవైపున ఈ ప్రభుత్వానికి సంబంధించిన ప్రజా వ్యతిరేక విధానాలు రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి. మతతత్వ విధానాలని, మత ఘర్షణల్ని ప్రేరేపించడానికి అది ఏ అవకాశాన్ని విడవడం లేదు. ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఢిల్లీలో కూడా మత విధానాలని, మతతత్వ ధోరణిని, మత ఘర్షణల్ని పెంచడానికి ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఉంది. ఇటీవల ఈద్ సందర్భంగా జరిగిన ఒక ఊరేగింపు ఏదైతే ఉందో, ప్రతి సంవత్సరం రివాజుగా జరుగుతున్న ఆ ఊరేగింపుకు సంబంధించిన మార్గం ఏదైతే ఉందో, ఆ మార్గాన్ని కావాలనేసి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా మార్చి ఆ మార్గంలో వీళ్ళు బీజేపీకి సంబంధించిన నాయకులు బాహాటంగానే సభలు నిర్వహించి ముస్లిం వ్యతిరేక మతతత్వ ధోరణిని ప్రదర్శించడం అనేది జరిగింది. ఆ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో రోజు రోజుకి ఒక నిరంకుశ ప్రభుత్వంగా రూపుదిద్దుకునే అవకాశం ఉంది. అలాగే సమాజాన్ని మతతత్వీకరించడం, ఆర్థిక విధానాల్లో కార్పొరేట్ విధానాలని తీవ్రతరం చేయడం, ఆ విధంగా మోడీకి సంబంధించిన వైఖరి ఏదైతే ఉందో కార్పొరేట్ అనుకూలమైన ధోరణులు, సమాజాన్ని అంతటినీ కూడా మతత్వీకరించే విధానాలని అతను రోజు రోజుకి తీవ్రతరం చేయడం జరుగుతూ ఉంది. బీజేపీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, బీజేపీకి సంబంధించిన అనేక విభాగాలు కానివ్వండి, అవి ప్రతి రోజు కూడా ఈ లౌకిక విధానాల్ని వాళ్ళు కావాలని విస్మరిస్తూనే మతత్వ ధోరణులకి శ్రీకారం చుట్టడం అనేది జరుగుతూ ఉంది. విద్యార్థుల్లో కూడా ఈ విధానాల్ని చూపించడానికి వాళ్ళు పెద్ద ఎత్తున కృషి చేయడం అనేది జరుగుతూ ఉంది. విద్యార్థులకు సంబంధించిన
వార్షిక ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా వీళ్ళు ఏబీవీపీ విద్యార్థి విభాగం ద్వారా చొచ్చుకుని వాళ్ళు అనేక ప్రయత్నాలను చేయడం జరుగుతూ ఉంది. ముంబైలో సెయింట్ జేవియర్ కాలేజీలో ఒక వార్షిక ఉత్సవాలకు సంబంధించిన సభలో ప్రసంగించడానికి విద్యార్థులు శీతల్ సేతి అని చెప్పి ఒక దళిత గాయకురాలని పిలిస్తే ఆమెకు బాహాటంగా హెచ్చరికలు పంపి మీరు ఈ ఫంక్షన్లో పాల్గొంటే ఇక్కడ హింస తప్పదు అని చెప్పి వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా ముంబైలో ఒక ముస్లిం సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఆర్ఎస్ఎస్కి సంబంధించిన శక్తులు చంపడం అనేది జరిగింది. ఈ విధంగా ఈ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి అనేక మత సంఘటనలు రోజు రోజుకి తీవ్రతరమవుతూ ఉన్నాయి. ఆర్థిక పరంగా ప్రజల మీద దాడులు తీవ్రతరం చేయడం జరుగుతూ ఉంది. మోడీ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా అతను ఎన్నికల్లో రావడానికి ముందు ధరలు అవినీతి ఈ రెండింటినీ నిర్మూలిస్తానని చెప్పి వాగ్దానం ఇవ్వడం జరిగింది. కానీ ఆ వాగ్దానాలని మళ్ళీ పూర్తిగా విస్మరిస్తూనే తన ఎజెండాని అతను ఈ రోజున కొనసాగిస్తూ ఉన్నాడు. విదేశాంగ విధానంలో కూడా అమెరికాకి అనుకూలంగా ఈ రోజున ప్రాంతీయ శక్తిగా అవతరించడానికి, చైనాకు వ్యతిరేకంగా ఒక ప్రాంతీయ శక్తిగా అవతరించడానికి మోడీ తన కృషిని కొనసాగిస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అతి తక్కువ కాలంలోనే తన నైజం ఏంటి అనేది బయట పెట్టుకోవడం అనేది జరిగింది. ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకరమైన ప్రభుత్వం. భవిష్యత్తులో దీని టార్గెట్ వామపక్ష శక్తులు, ప్రజాస్వామ్య శక్తులు అని చెప్పి మనం తప్పనిసరిగా గుర్తించాలి. ఈ ప్రభుత్వాన్ని మనం చాలా ప్రమాదకరంగా భావిస్తూనే పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక చైతన్యం కలిగించవలసిన ఆవశ్యకత ఉంది. అటువంటి చైతన్యం ద్వారా మాత్రమే ఈ ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోగలుగుతాం. కాబట్టి ఈ దేశవ్యాప్తమైన పిలుపు ఏదైతే ఉందో ఇది ఆరంభం మాత్రమే. భవిష్యత్తులో బీజేపీ మోడీ నాయకత్వానికి వ్యతిరేకంగా ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా మనం పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్తూ వామపక్ష ప్రజాతంత్ర ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి కృషి చేయడానికి ఇది ఆరంభంగా మీరంతా భావించాలని చెప్పి మీకు అందరికీ కూడా నా వైపు